హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మనం మంచి చేసేవారిని మనుషుల్లో దేవుడని, మట్టిలో మాణిక్యమని అంటాం. ఈ కాలంలో ఎవర్రా అని కూడా అంటాం. ఒకరోజు అర్ధరాత్రి పడుకొని 10 నిమిషాలు కూడా కాలేదు. ఒక యువకుడు వచ్చి తలుపు తట్టాడు. సార్, ఒక నిండు గర్భిణి ప్రసవ వేదనతో చాలా బాధపడుతుంది. ఆమెను మీరే రక్షించాలని దయచేసి రండి సార్ అని దీనంగా వేడుకుంటాడు. 70 సంవత్సరాల కిందటి రోజుల్లో మహారాష్ట్రలో ఒక మారుమూల గ్రామంలో డాక్టర్ ఆయన. ఆ వచ్చిన యువకుడితో పాటు వెళ్ళాడు. ఆ యువతకి 20 ఏళ్లుంటాయి. ప్రసవం చాలా కష్టమైంది. కొన్ని గంటల పాటు వైద్యం చేశాడు. తెల్లవారుతుండగా డాక్టర్ చేయి పట్టుకొని, డాక్టర్ గారు, నన్ను బ్రతికించకండి, చంపేయండి. నేను పేదదాన్ని, పైగా భర్త వదిలేసిన నష్టజాతకురాలిని. పుట్టబోయే ఈ బిడ్డను కూడా నేను సాకలేనంటూ బోరున విలపించింది. ఆయన కదిలిపోయాడు. అమ్మా, మేమున్నది బతికించడానికే, చంపడానికి కాదు. ప్రసవం జరిగింది, ఆడపిల్ల పుట్టింది. ఆనందించాలో బాధపడాలో ఆ యువతికి తెలియలేదు. అప్పుడు డాక్టర్, అమ్మాయి, నువ్వేమీ భయపడొద్దు. నీ దగ్గర నేను ఒక్క నయా పైసా ఫీజు కూడా తీసుకోను. నేనే నీకు 100 రూపాయలు ఇస్తున్నా. దగ్గరలో ఉన్న పూణేకి వెళ్ళి అక్కడ నర్సింగ్ కాలేజీలో ఒక గుమస్తాను కలిసి నా పేరు చెప్పండి అని చెప్పాడు. ఆ యువతి అలాగే వెళ్ళి ఆ డాక్టర్ పేరు చెప్పి ఆ డాక్టర్ పంపించారని చెప్పగానే ఆమెను నర్సింగ్ కాలేజీలో చేర్చుకొని 8 నెలల పాటు ట్రైనింగ్ ఇప్పించారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం కూడా ఇచ్చారు. అలా 25 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ డాక్టర్ సీనియర్ ప్రొఫెసర్ అయ్యాడు. ఒక యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులకు పట్టాలు, బంగారు పథకాలు ప్రదానం చేస్తుంటే ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. అది పూర్తయిన తర్వాత చంద్ర అనే యువతి వచ్చి ఆయనను తమ ఇంటికి రావలసిందిగా పట్టుబట్టింది. స్వతహాగా సున్నిత మనస్కుడైన ఆయన ఆమె మాట కాదనలేక వెళ్ళాడు. అక్కడ నడి వయసులో ఉన్న ఒక ఆవిడ ఆయనకు టీ ఇస్తూ తమది ఒక పల్లె అని, తమ ఇంటికి సంబంధించిన వివరాలు చెప్తుండగా ఆయన ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. ఇంతలో హఠాత్తుగా ఆమె, ఆ యువతి చంద్ర ఇద్దరూ ఆయన కాళ్లకు నమస్కరించారు. ఏంటమ్మా ఇది అని ఆ డాక్టర్ అడుగుతాడు. సార్, 25 ఏళ్ల క్రితం ఒక అర్ధరాత్రి మీరే డాక్టర్ గారు నన్ను కాపాడారు. అదిగో అప్పుడు పుట్టిన అమ్మాయే నా కూతురు. మీరే మా దేవుడు సార్. మీ పేరునే మా అమ్మాయికి చంద్ర అని పెట్టాను. త్వరలో మేము పేదవారి కోసం ఒక హాస్పిటల్ కట్టబోతున్నాం. దానికి కూడా మీ పేరే చంద్ర హాస్పిటల్ అని పెట్టుకుంటున్నామని చెప్పారు. అది విన్నాక ఈసారి కన్నీరు పెట్టడం ఆ డాక్టర్ వంతయింది. ఆ డాక్టర్ ఎవరో కాదు మిత్రమా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి సతీమణి సుధామూర్తి గారి తండ్రి గారు డాక్టర్ రామచంద్ర కులకర్ణి గారు. విన్నారుగా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ చేసి షేర్ చేయ ప్రార్థన. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.